విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. టీడీపీ సానుభూతి పరులు ఉన్నారనే ఉద్దేశంతో ఏపీ ఐఏసీ కాలనీలోని జమాక్ అపార్ట్మెంట్కి తాగునీరు ఇవ్వడం లేదని తెలుగుదేశం కార్పొరేటర్లు ఆరోపించారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో వైసీపీ పాలకపక్షం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఆటో నగర్లో జీవిస్తున్నటువంటి ఐలాకు సంబంధించినటువంటి 485 ఇళ్లకి 2500 మందికి మంచినీటిని అందించమని చెప్పి ప్రతిపాదన పెడితే దాన్ని నిర్లక్ష్యంగా అహంకార ధోరణితో తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు అంటే దానికి సమాధానం లేదు. అంటే తెలుగుదేశానికి ఐలా సంస్థ అనుకూలమని మీరు తిరస్కరించారా, లేకపోతే మిమ్మల్ని సంప్రదించలేదని చెప్పి మీకేమైనా వాళ్ళ మీద కక్షలు ఉన్నాయా? దేనికి వాళ్ళు మీరు తిరస్కరించారు? మేము మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని మేము మొత్తుకుంటే మార్షల్స్ని పిలిపించి మా భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి మమ్మల్ని కౌన్సిల్లో చేయడం జరిగింది. ప్రతి అంశం మీద చర్చ జరగాలని మేమంటే వాళ్ళు సంఖ్యాబలాన్ని చూసుకొని వాళ్ళు జబ్బలు చదువుకున్నటువంటి పరిస్థితి. ఎజెండా ఏదైతే స్టార్ట్ చేశారో క్వశ్చన్ అవర్ కూడా గంట జరగాల్సిన క్వశ్చన్ అవర్ కూడా 10 నిమిషాల ముందు తీసేశారు. అలా ఏది పట్టించుకోకుండా కేవలం ఒక నియంత్ర పోకడతో ఇవాళ కౌన్సిల్ జరుగుతుంది. కౌన్సిల్ నామమాత్రం పెట్టాలి అనే ఉద్దేశంతో ఉంది.